కి పూనకాలు తెప్పించే న్యూస్. మార్చి నెలలో బాక్స్ ఆఫీస్ వద్ద భయంకరమైన సునామీ రాబోతుంది. పోటీకి వచ్చిన పాన్ ఇండియా సినిమాలు సైడ్ అయిపోయాయి, గ్రౌండ్ క్లియర్ అయింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాస్ రంపకోత అనుకున్న టైం కంటే ముందే మొదలు కాబోతుంది. అసలు మ్యాటర్ ఏంటో తెలిస్తే గూస్ బంప్స్ గ్యారంటీ. ఏపీ డిప్యూటీ సీఎం గా ఒక పక్క ప్రజాసేవలో ఫుల్ బిజీగా ఉంటూనే తాను కమిట్ అయిన సినిమాలను జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేస్తున్నారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ ఏడాది హరిహర వీరమల్లు కాస్త నిరాశపరిచిన ఓజీ మూవీతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. పవన్ క్రేజ్ కి హిట్ ఫ్లాప్లతో సంబంధం లేదని ఓజీ మరోసారి ప్రూవ్ చేసింది. ఇక ఇప్పుడు అందరి కళ్ళు ఉస్తాద్ భగత్ సింగ్ పైనే పడ్డాయి. గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, శ్రీలీల గ్లామర్, మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్, వీటన్నిటికీ మించి పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్. ఈ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ తన షూటింగ్ పార్ట్ కూడా రీసెంట్ గానే ఫినిష్ చేస్తారు. మేకర్స్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేస్తారు. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. యాక్చువల్గా ఈ సినిమాని మార్చి 26న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. సినిమా పోస్ట్పోన్ కాదు, ఏకంగా ఒక వారం రోజుల పాటు ప్రీపోన్ కాబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తుంది. అంటే మార్చి 19కి థియేటర్లోకి దండయాత్ర చేయబోతున్నాడు ఉస్తాద్ భగత్ సింగ్. ఇలా సడన్ గా ప్రీపోన్ చేయడానికి కారణం ఏంటో తెలుసా? బాక్స్ ఆఫీస్ వాక్యూమ్. మార్చి రేస్ లో ఉన్న భారీ సినిమాలు అన్ని వాయిదా పడ్డాయి. మార్చి 26న రావాల్సిన పెద్ది ఏప్రిల్ 30కి షిఫ్ట్ అయింది. మార్చి 27న షెడ్యూల్ అయిన పారడైజ్ ఏకంగా ఆగస్టుకి పోస్ట్పోన్ అయింది. ఇక అందరూ వెయిట్ చేసిన యష్ పాన్ ఇండియా మూవీ టాక్సిక్ గల్ఫ్ యుద్ధం పరిస్థితుల వల్ల వాయిదా పడింది. అలాగే అడవిశేష్ డెకాయిట్ కూడా వాయిదా పడగా దురంధర్ 2 వస్తుందో లేదో డౌటే. సో థియేటర్లన్నీ ఖాళీ. దీన్ని క్యాష్ చేసుకోవడానికి మైత్రి మేకర్స్ మాస్టర్ ప్లాన్ వేశారు. మార్చి 3వ వారం అంటే ఉగాది మరియు రంజాన్ పండుగల లాంగ్ వీకెండ్. దురంధర్ 2 వచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్ ఉస్తాద్కే ఓటు వేస్తారు కాబట్టి టాక్సిక్ కోసం ఉంచిన థియేటర్లు మొత్తాన్ని ఉస్తాద్తో నింపేస్తే భారీ ఓపెనింగ్స్ ఖాయమని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. దీనిపై డిస్ట్రిబ్యూటర్లకు కూడా ప్రాథమిక సమాచారం వెళ్ళిపోయిందని టాక్. మొత్తానికి మార్చిలో పవర్ స్టార్ బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఉస్తాద్ భగత్ సింగ్ వారం ముందు వస్తే ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయని మీరు అనుకుంటున్నారు? అలాగే గబ్బర్ సింగ్ రికార్డును ఈ సినిమా బ్రేక్ చేస్తుందా? కామెంట్ చేయండి.